శ్రీమాత్రే నమః. దుమ్ దుర్గాయ నమః. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ కూడా దుర్గమ్మ దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నిటినీ కూడా దుర్గమ్మ తీర్చేయాలని మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈ రోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకువచ్చిన సందేశం ఏంటి అంటే, బిడ్డ, ఈ రోజు నీ దుర్గమ్మ తన త్రిశూలం మీద ఒట్టేసి చెబుతున్న సత్యం తల్లి తప్పక విని తీరాల్సిందే. ఎందుకో తెలుసా? ఇంతమంది నా భక్తులు ఉండగా, ఈ దుర్గ భక్తులు ఉండగా ఇది నువ్వు వింటున్నావు, నీ చెవులకు చేరింది, నీ కంటబడింది, నువ్వు వింటున్నావు. దాని అర్థం ఏంటో ఇప్పటికే నీకు అర్థమైపోయి ఉంటుంది, తెలిసిపోయి ఉంటుంది. అలా తెలిస్తే గనక ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క మాటని, ప్రతి ఒక్క పలుకుని, ప్రతి ఒక్క పదాన్ని విని మనసు లోతుల్లోకి తీసుకోతలే. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానో తెలుసా? ఎందుకు ఇంత హెచ్చరిస్తున్నానో తెలుసా? ఆ ఇద్దరు వచ్చేశారు. ఆ ఇద్దరు కిలాడిలో వచ్చేశారు. వాళ్లను ఈడ్చి తరిమి తరిమి కొట్టాలి తల్లే. లేకపోతే తిప్పలు తప్పవు, ముప్పులు తప్పవు. జాగ్రత్త, ఇది దుర్గమ్మ హెచ్చరిక. తీసి పాడేశావు అంటే ఆ తర్వాత తీరిక కూర్చుని పశ్చాత్తాపడతావు, జాగ్రత్త అంటూ ఈరోజు దుర్గమ్మ ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. అమ్మ మాటల వెనుకున్న అర్థం, పరమార్థం, నిగూఢ అర్థం తెలియాలి అంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, దుర్గమ్మ భక్తులందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక దుమ్ దుర్గాయ నమః అంటూ ఇక్కడ కామెంట్ బాక్స్ లో కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. అమ్మ ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. మీ జీవితంలో జరుగుతున్నటువంటి చెడు కానీ, కష్టాలు కానీ, కన్నీళ్లు కానీ, దరిద్రం కానీ ప్రతి ఒక్కదాన్ని కూడా అమ్మ సంహరించేస్తుంది. తన త్రిశూలంతో చల్లా చెదురు చేసేస్తుంది. దిక్కుతోచని అయోమయ స్థితిలో ఉంటే దారి చూపిస్తుంది. కాబట్టి అమ్మ సందేశాన్ని అస్సలు పెడచెవిన పెట్టకండి, నిర్లక్ష్యం చెయ్యకండి. ఇది మీకోసమే అని భావించండి. అమ్మ మీ పక్కన కూర్చుని మీతో ప్రేమగా ఈ మాటలు, కబుర్లన్నీ చెబుతోంది, మిమ్మల్ని జాగ్రత్త పడమంటోంది, మిమ్మల్ని మేలుకొలుపుతుంది అని మీరు భావించండి. ఖచ్చితంగా అమ్మ చెప్పిన ప్రతి మాట అది మీకోసమేనే మీకు అర్థమైపోతుంది. ఇక అమ్మ సందేశం విషయానికి వస్తే, తల్లి దయచేసి ఒక్క 5 నిమిషాలు నీ పక్కన ఉన్న పనులన్నీ పక్కన పెట్టి ఫోన్కి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మరీ ఎవరూ లేని చోట ప్రశాంతంగా కూర్చొని నేను చెప్పేది విను తల్లి. ఎందుకంటే నీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న నాశనానికి, నీ ఇంట్లో ఉన్న అశాంతికి కారణం ఎవరో తెలుసా? ఏ దేవుడు కాదు, నీ దుర్గ కాదు, ఏ గ్రహాలు కాదు, నీ చుట్టూ ఉన్న ఆ ఇద్దరు కిలాడి స్త్రీలు. అవును, నువ్వు విన్నది అక్షరాల నిజం. నీ దుర్గ చెబుతున్నది అక్షరాల నిజం. ఇద్దరు ఆడవాళ్ళు నీ జీవితం మీద, నీ ఎదుగుదల మీద పడి విపరీతంగా ఏడుస్తున్నారు, కన్నేశారు. వాళ్ళ కళ్ళల్లోంచి వస్తున్న ఆ అసూయ, ఆ నరఘోష నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తోంది. తెలుసా నీకు? నువ్వు వెంటనే వాళ్ళను గుర్తించి నేను చెప్పే ఈ చిన్న పని చెయ్యకపోతే నీ జీవితం, నీ సంసారం, నీ ఆర్థిక పరిస్థితి ఒక నరకంలా మారిపోతుంది. జాగ్రత్త. ఇది నేను భయపెట్టడానికి చెబుతున్న మాట కాదు. ఇక్కడ నీ పరిస్థితిలో మారుతున్న కాలచక్రం చెబుతున్న పచ్చి నిజం. నీ దుర్గ కళ్ళకు కనిపిస్తున్నటువంటి ఆ ఘటనలు, సంఘటనలు. నేను ఆ ఇద్దరు స్త్రీలు ఎవరో, వాళ్ళ లక్షణాలు ఏంటో, వారిని నువ్వు ఎలా వదిలించుకోవాలో వివరంగా, సవివరంగా చెబుతాను విను. కానీ అంతకు కంటే ముందుగా కూడా నువ్వు ఏం చెయ్యాలో తెలుసా? భయపడకుండా, కంగారు పడకుండా, బెదిరిపోకుండా జాగ్రత్తగా విను. ఎందుకంటే ఏం జరిగినా నీ దుర్గ నీ పక్కనుంది అన్న ఒక ధైర్యంతో నువ్వు విను. మరి ఇదంతా నాకెందుకు చెబుతున్నావు తల్లి అని నువ్వు ప్రశ్నిస్తే, నీకు కూడా తెలియాలి కదా నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు. నువ్వు కూడా జాగ్రత్త పడాలి కదా, అప్రమత్తంగా ఉండాలి కదా, నీ జాగ్రత్తలు నువ్వు తెలుసుకోవాలి కదా, ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఉండాలి కదా. అందుకనే ఈ వీడియోని మధ్యలోనే ఆపేస్తే నువ్వు ఆపదలో పడినట్లే. అలాగే చివరి వరకు వినటానికి ప్రయత్నించు. నీ జీవితానికి దగ్గరగా ఉన్నటువంటి ఎన్నో సంఘటనల గురించి చెబుతాను. ఎందుకంటే నీ దుర్గ రక్షణ కవచంగా మారి నిన్ను రక్షించుకుంటుంది. రక్షణ కవచమై నిన్ను రక్షించుకుంటుంది. నువ్వు ఎలా ఉంటావు అంటే, ఎప్పుడూ కూడా న్యాయంగా ఉండటం ఇష్టం, ఎవరికి అన్యాయం జరగకూడదు అని అనుకునే మనస్తత్వం ఒక అద్భుతమైన మనస్తత్వం తల్లి. అందుకే నువ్వంటే ఈ దుర్గకి అంత ఇష్టం.
నీ ఇంట్లో 10 రూపాయలు ఉంటే అందులో 5 రూపాయలు పక్కవాడికి సాయం చేసే గొప్ప మనసు నీది. నువ్వు ఎవరితోనైనా గొడవ పడితే గంటలో నువ్వే వెళ్ళి మళ్ళీ పలకరిస్తావు. నీ మనసులో ఏ కల్మషం కూడా ఉండదు. కానీ ఈ లోకం నీలా ఉండదు కదా, నీలా లేదు కూడా. నువ్వు పెట్టిన అన్నం తిని నీ ఇంట్లోనే కూర్చొని నీకే గోతులు తవ్వే మనుషులు నీ చుట్టూ ఉన్నారు తల్లి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నావో నాకు మాత్రమే తెలుసు. నేను అందరికీ మంచి చేస్తున్నాను కదా, మరి నాకెందుకు ఈ కష్టాలు ఇస్తున్నావమ్మా అని నువ్వు ఎన్నిసార్లు నన్ను నిలదీసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, గుర్తించుకో. అవునా కాదా? నేను చెప్పింది నిజమేనా? అవును తల్లి అని అంటే ఇక్కడ నాకు చెప్పు ఆ విషయం. నీకు ఉన్న అతి పెద్ద బలహీనత ఏంటో తెలుసా తల్లి? మొహమాటం, మరియు అందరినీ గుడ్డిగా నమ్మటం. నీ నవ్వు మొహం చూసి అందరూ కూడా నీ స్నేహితులే నువ్వు అనుకుంటావు. కానీ నీ ఇంట్లో ఏమైనా కొత్త వస్తువు కొన్నా, మీ భార్యాభర్తలు సంతోషంగా ఉన్నా, నీ బిడ్డలు చదువులో ముందున్నా, నీ వెనుక ఉన్న వాళ్ళకి కడుపు మండిపోతుంది. ఆ కడుపు మంట రగిలిస్తున్నదే ఈ ఇద్దరు స్త్రీలు. అని ఆ ఇద్దరు కిలాడి స్త్రీలు ఎవరు? వాళ్ళకు కొమ్ములు ఉండవు, క్రూరమైన కూరలు కూడా ఉండవు. వాళ్ళు చీరలు కట్టుకొని బొట్టు పెట్టుకొని చాలా అందంగా అమాయకంగా కనిపిస్తారు తల్లి. అందుకే నువ్వు గుర్తించలేవు, మనుషులు ఎవరు కూడా గుర్తించలేరు. పూర్వకాలం రాక్షసులు అన్నప్పుడు కొమ్ములు ఉండేవి, కూరలు ఉండేవి, భయంకరమైన రూపాలు ఉండేవి. ఇప్పుడు మంచితనము, అందమైన ముఖం వెనుక అన్ని దాచేస్తున్నారు, నటిస్తున్నారు, నవ్విస్తారు, ఆఖరణ వాడుకుంటారు, నట్టేట్లో ముంచేసిపోతారు. కానీ వాళ్ళ నాలుక మీద విషం, మనసులో కుట్ర దాగి ఉంటుంది. మొదటి స్త్రీ లక్షణాలు చెప్తాను, జాగ్రత్తగా విను. ఆమె నీ చుట్టుపక్కల ఉంది, నీ పరిసరాల్లో ఉంది అంటే నీ జీవితం నుంచి ఈడ్చి ఈడ్చి దూరంగా తరిమి కొట్టే. ఆమె నీకు చాలా దగ్గర బంధువు, లేదా నీ ఇంటి పక్కనే ఉండే వ్యక్తి కూడా కావచ్చు. ఈమె ఎప్పుడూ కూడా నీ ఇంటికి వస్తూ వెళుతూ ఉంటుంది. నీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేది ఆమె ప్రధాన ఉద్దేశం, తపన. ఏమండి, మీ ఆయన లేదా మీ ఆవిడ మీ మాటలు వింటున్నారా? మీరు బాగానే ఉంటున్నారా? మిమ్మల్ని సరిగ్గా చూసుకుంటున్నారా? మీ పిల్లలకి పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? మీ మధ్య సఖ్యత బాగానే ఉందా? మీరు ఈ మధ్య స్థలం కొన్న రేటు ఎంత పెరిగింది? బాగానే పెరిగిందా లేదా రేటు పడిపోయిందా? ఇలా పనిగట్టుకొని నీ సొంత విషయాలు లాగుతుంది. నువ్వు అమాయకంగా ఒక అక్కలాగానో, చెల్లిలాగానో, స్నేహితులలాగానో భావించి అన్నీ చెప్పేస్తావు. అంతే. ఆమె నీ ముందు అయ్యో అవునా చాలా సంతోషం అండి అని నవ్వుతుంది. కానీ ఆమె గుమ్మం దాటి బయటికి వెళ్ళగానే వీళ్ళకి అంత సీన్ లేదు, అంతా అప్పులో చేసేసి అన్ని గొప్పలు చూపించుకుంటున్నారు, రేపు మాపు అడుక్కు తింటారు అని 10 మందికి ప్రచారం చేస్తుంది. ఈ బడాయిలు ఎన్నాళ్ళు నేను కూడా చూస్తానులే, కాస్త కూస్త ఏదో ఈ మధ్య డబ్బు చేతిలో తిరుగుతున్నట్టుంది, అందుకే ఈ బడాయి కబుర్లు, ఇది ఎన్నాళ్ళు ఉంటుందో నేను చూస్తాను అంటూ అందరికీ కూడా ప్రచారం చెయ్యటం, నీ మీద దుష్ప్రభావం పడేలా మాటలు మాట్లాడటం, నెగిటివ్ ఎనర్జీ చెయ్యటం చేస్తూ ఉంటుంది. ఆమె నీ ఇంట్లో ఉన్న సంతోషాన్ని చూసి లోపల కుమిలిపోతూ ఉంటుంది. ఆమె కంటి చూపు నీ ఇంటికి పట్టిన దరిద్రం తల్లి. ఇక రెండవ స్త్రీ లక్షణాలు విను. ఈమె దూరం నుండి నిన్ను గమనించే వ్యక్తి. నీ పని చేసే చోట అంటే ఆఫీసులో కావచ్చు, నీ దూరపు బంధువుల్లో కావచ్చు, ఈమెకు నువ్వంటే ఎప్పుడు ఒక రకమైన పోటీ. నువ్వు ఒక పట్టు చీర కొంటే ఆమె 2 కొనాలి అనుకుంటుంది. నీ స్టేటస్ను చూసి తట్టుకోలేక నీ మీద లేనిపోని నిందలు కూడా వేసేస్తూ ఉంటుంది. చూసావా వాళ్ళ పొగరు, కాస్త డబ్బు రాగానే ఎలా ఎగిరెగిరి పడుతున్నారో, ఎలా చూపించుకోవాలని అన్ని తిప్పి తిప్పి కడుతుందో అంటూ నిన్ను కూడా, నీ క్యారెక్టర్ను కూడా బ్యాడ్ చేసేస్తుంది. నీ భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టడానికి ఎవరెవరితోనో నీ గురించి తప్పగా మాట్లాడుతుంది. ఈ రెండవ స్త్రీ వదిలే నీ టూర్పులో ఏడుపు నీ ఇంటికి ఒక అదృశ్య ప్రతికూల శక్తి, నెగిటివ్ ఎనర్జీని ఇస్తున్నాయి, పంపిస్తున్నాయి. వీళ్ళిద్దరూ ఏడిస్తే నాకేంటి తల్లి, నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను కదా అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఇక్కడ నరదృష్టికి ఉన్న శక్తి ఏంటో తెలుసా తల్లి నీకు? కళ్ళను బద్దలు కొట్టే శక్తి నరదృష్టికి ఉంది. ఈ ఇద్దరు స్త్రీల వల్ల నీ జీవితంలో ప్రస్తుతం ఎలాంటి నరకం నడుస్తుందో నేను చెబుతాను విను. విన్నాక నిజమే తల్లి అని నువ్వే అంటావు. ఆరోగ్య సమస్యల కారణంగా నీ ఇంట్లో వాళ్ళకి ఒళ్ళు నొప్పులు, విపరీతమైన తలనొప్పి, ఏ పని చెయ్యాలనిపించక బద్ధకంగా ఉండటం, ఉదయం లేవగానే ఏదో తెలియని చిరాకు, అసలు నిద్ర కూడా ఎంతసేపుకి లేవాలనిపించదు, అలా పడుకుని ఉండిపోదామా అనిపిస్తుంది, ఏ పని మీద ధ్యాస ఉండదు, తిండి మీద ధ్యాస ఉండదు, మౌనంగా ఒక్కరే అలా ఉండటం, సరిగ్గా స్నానం చేయకపోవటం, ఎలా పడితే అలా ఉండటం, మాసిన బట్టలు ధరించాలి అనిపించటం, ఉన్నిలే
ఈ రోజు కాదు రేపు స్నానం చేద్దాంలే అనిపించటం, ఇల్లు వాకిలి ఎలా పడితే అలా వదిలేయటం, ఏదో తెలియని ఒక నిస్సత్తువ. డాక్టర్ దగ్గరికి వెళితే రిపోర్ట్లన్నీ నార్మల్గానే వస్తాయి, కానీ జబ్బు తగ్గదు. ఆర్థిక పతనం, చేతికి వచ్చిన డబ్బులు వచ్చినట్లే నీళ్ళల్లా ఖర్చు అయిపోతాయి. నువ్వు 1,00,000 రూపాయలు సంపాదిస్తే 1,00,000 రూపాయల పైనే ఖర్చులు నీ ముందుంటాయి. అనవసరమైన రిపేర్లు, హాస్పిటల్ ఖర్చులు, కుటుంబంలో అశాంతి. నిన్నటి వరకు ప్రేమగా మాట్లాడుకున్న భార్యాభర్తలు ఈరోజు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటేనే మండిపోయేలా గొడవలు పడుతున్నారు. పిల్లల మాట వినటం లేదు. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక నెగిటివ్ వాతావరణం, గందరగోళంగా, అయోమయంగా. ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఆ కిలాడి స్త్రీలు నీ గుమ్మం తొక్కినప్పుడు, నీ గురించి తప్పుగా మాట్లాడినప్పుడు విడుదలైనటువంటి నరఘోష వల్లే. ఇది ఇలాగే వదిలేశావో రాబోయే రోజుల్లో నీ ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి, లేదా కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. దయచేసి మేల్కో తల్లే. కానీ నువ్వు భయపడకు. నీ వెంట నీ దుర్గమ్మ ఉంది. సాక్షాత్తు నీ దుర్గ ఉంది. నీ దుర్గ నీ పక్షాన నిలబడ్డప్పుడు ఇలాంటివి ఏమీ చేయవు. నేనున్నాను. ఆ ఇద్దరు స్త్రీల అసూయ నుండి, వాళ్ళ నరఘోష నుండి నీ కుటుంబాన్ని కాపాడుకోవటానికి, నీ ఇంట్లో మళ్ళీ పాత రోజుల్లో నవ్వులు పోయటానికి నేను నీకు ఒక అద్భుతమైన ఉపాయాన్ని, శక్తివంతమైన ఉపాయాన్ని చెబుతాను విను. ఒక పెన్ను కాగితం తీసుకో. మొదటి పరిహారం గుమ్మానికి బంధనం. ఈ కిలాడి స్త్రీల దృష్టిని ఇంటిలోకి రాకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం ఉదయం స్నానం చేశాక ఒక పసుపు రంగు వస్త్రంలో గుప్పెడు కళ్ళుప్పు, 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా పటిక ఆలం వేసి మూట కట్టు. దాన్ని నీ ఇంటి సింహద్వారానికి కట్టు, వేలాడదీయి. వాళ్ళ కన్ను ఆ మూట మీద పడిన మరుక్షణం వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ, చెడు చూపులు మొత్తం అక్కడే భస్మం అయిపోతాయి, బూడిదైపోతాయి. రెండవ పరిహారం లవంగాలు, కర్పూరం. దీనితో హారతి. రోజు సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత నీ ఇంటిలోని ఆ స్త్రీలు వెళ్ళిన తర్వాత ఒక మట్టి ప్రమిదలో ముద్ద కర్పూరం వెలిగించి అందులో 2 లవంగాలు వేసి ఆ పొగను ఇల్లు మొత్తం, ముఖ్యంగా మూలల్లో చూపించు. దీనివల్ల వాళ్ళు వదిలిన నెగిటివ్ ఎనర్జీ, వాళ్ళు వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి దరిద్రపు చూపులు ఇల్లు దాటి పారిపోతాయి. మూడవ పరిహారం మౌన వ్రతం. ఇదే అత్యంత ముఖ్యమైన పరిహారం. రేపటి నుండి నీ జీవితంలో జరిగే మంచి విషయాలు, నీ భవిష్యత్తు ప్రణాళికలు, నీ బ్యాంకు బ్యాలెన్స్ గురించి ఏ ఒక్కరితోనూ పంచుకోవద్దు. ఆ ఇద్దరు స్త్రీలు నీ దగ్గరికి వచ్చి ఎంత తీయగా మాట్లాడినా, ఏదేమైనా అంత దుర్గమ్మ దయ అని చెప్పి అక్కడి నుంచి తప్పుకో. నీ రహస్యాలే వాళ్ళకి ఆయుధాలు నువ్వే ఇవ్వకు. 4వ పరిహారం నీ దుర్గా ఆరాధన. మంగళవారం లేదా శుక్రవారం రోజు రాహుకాలం సమయంలో, మంగళవారం 3 నుంచి కూడా 4:30, శుక్రవారం 10 గంటల నుంచి 12 గంటల దగ్గరలో ఉన్న దుర్గాదేవి గుడికి వెళ్లి 2 నిమ్మకాయలతో దీపం పెట్టు. తల్లి, నా చుట్టూ ఉన్న శత్రువుల నుండి, నరఘోష నుండి నా కుటుంబాన్ని రక్షించు అని వేడుకో. నీ తల్లి నిన్ను కంటికి రెప్పలా కాపాడుతుంది. అక్కడ నీ దుర్గా గుడిలో ఇచ్చేటటువంటి వేపాకు, నిమ్మకాయ తీసుకువచ్చి నీ గుమ్మం దగ్గర ఉంచు. నీ ఇంట్లోకి రావాలని చూసినటువంటి ప్రతి ఒక్క చెడు, దరిద్రము, కను దృష్టి, నర దృష్టి, జనాల ఏడుపులు, నరఘోష ప్రతి ఒక్కటి కూడా వీటి మీద పడగానే భస్మం అయిపోతాయి. నీ ఇంట్లోకి ఏమీ రావు, బయటనే చల్లా చెదురైపోతాయి. ఎందుకంటే నీ దుర్గ శక్తి అందులో ఉంది. నువ్వు ఒంటరి దానివి కాదు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమంది నీ మీద పడి ఏడ్చినా, ధర్మం నీ వైపు ఉంది, దుర్గ నీ వైపు ఉంది. నీ మంచితనమే నీకు శ్రీరామరక్ష. ఆ ఇద్దరు కిలాడి స్త్రీల పతనం అతి త్వరలోనే నీ కళ్ళారా చూస్తావు. నీ మీద పడి ఏడ్చిన ప్రతి కన్నీటి చుక్కకు నీ దుర్గ వాళ్లకు రెట్టింపు కష్టాన్ని ఇస్తుంది, నీకు రెట్టింపు ఆనందాన్ని ఇస్తుంది. నువ్వు తల ఎత్తుకొని రాజులా, మహారాణిలా బ్రతికి తీరుతావు. ఇది నా వాక్కు, నీ దుర్గవాక్కు. నీ దుర్గవాక్కు ఎప్పుడూ కూడా తప్పదు బిడ్డ. నేను చెప్పిన ఈ విషయాలు నీ మనసుకి హత్తుకుంటే, నీ జీవితంలో ఇది అక్షరాల జరుగుతోందని నీకు అనిపిస్తే ఇక్కడ చెప్పు, నిజమే తల్లి, నా జీవితంలో ఇలా జరుగుతున్నాయి అంటూ. ఎందుకని అంటే నువ్వు ఇలా చెప్పటం వల్ల నీ దుర్గ ఆశీర్వాదం నీ మీద ఇంకా బలంగా ఉంటుంది. నీ కష్టాలను ఇంకా త్వరగా తీర్చడానికి అవకాశం ఉంటుంది. నీ దుర్గ దగ్గర నీ బాధను నువ్వు స్వయంగా చెప్పుకున్నట్లయితే నీ దుర్గ నిన్ను కాపాడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండు. నీకు వచ్చిన నష్టం లేదు, కష్టం లేదు. నీ దుర్గ ఒక రక్షణ కవచమై నిన్ను రక్షించుకుంటుంది. ఇదంతా ఎందుకు చెప్పానో తెలుసా తల్లి? నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ చుట్టూ మంచి వాళ్లతో పాటు చెడ్డవాళ్లకు కూడా చోటిచ్చావు. అందుకని ఆ చెడ్డవాళ్ల వల్ల నీకు ఏమీ ఆపద రాకూడదనే
నువ్వు ఎలా జాగ్రత్తగా ఉండాలి అని నీకు ఈ జాగ్రత్త పాఠాలు అంతే. ఎప్పుడూ కూడా నీ వెంట ఉండి నిన్ను కాపాడుకుంటాను అంటూ దుర్గమ్మ ఈ రోజు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన దుర్గమ్మ సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.